Let's go to the word of God. Matthew chapter 14 verse number 1. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిసమిచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచియున్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా, నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హెరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హెరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హెరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడామె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును నాజ్ఞాపించి బంట్రౌతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. Yes. All right. Today let us deal with ancient spirits. Ancient spirits. Ancient అంటే పాతవి. ఎంత పాతవంటే అవి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆత్మలవి. మీ తాతలో ఉంటాయి, మీ నాన్నలో ఉంటాయి, మీ కుమారుల్లో ఉంటాయి, వాడి కుమారుల్లో ఉంటాయి. అందరిలో ఈ ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. బట్ ద థింగ్ ఇస్, చర్చ్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ ద ఏన్షియంట్ స్పిరిట్స్. పాతకాలపు ఆత్మలను సంఘము గుర్తించలేకపోతుంది. సంఘమైనా, సేవకులైనా, విశ్వాసులైనా, భార్యలైనా, భర్తలైనా, బిడ్డలైనా, బిలీవర్స్ ఎవరు కూడా, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు కూడా పాత ఆత్మలను గుర్తుపట్టలేకపోతున్నారు. ఇట్స్ కాల్డ్ ఏన్షియంట్ స్పిరిట్స్. చూడండి, కొన్ని ఇళ్ళు మనం అప్పుడప్పుడు రోడ్లో వెళ్తా ఉంటే పల్లెటూరులో పాత పడిపోయి ఉంటాయి. దాంట్లో ఎవరు ఉండరు, దాంట్లో ఎవరు కూడా నివాసం చేయరు. రకరకాలుగా అట్లా పడినప్పుడు మనం అంటాం, చాలా పాత పడిపోయిన ఇల్లండి ఇది, మా తాతల ముత్తాతల కాలం నుంచి ఉన్నటువంటి ఇల్లు అంటా ఉంటాం మనం. ఎస్, ఓకే, గుడ్, మంచిదే. బట్ వాటిలో ఏముంటాయి? వాటిలో ఎవరు నివాసం చేస్తారు? ఆ ఇల్లు మనం ఇప్పుడు ఏం చేయాలి? లేదా అదే మనకు ఒక ఆస్తిగా వస్తే ఏం చేయాలి? అదే మనకు ఒక ప్రాపర్టీగా ఉంటే మనం ఏం చేయాలి? చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలిసే బాప్తిసమిచ్చు యోహాను. అతని పేరు ఏం పేరు? బాప్తీసాలు ఇస్తా ఉంటాడు, అందుకని ఆయనకి ఏం పేరు పెట్టారు? అందరూ బాప్తిసమిచ్చు యోహాను అని అందరూ ఆయనకి పేరు పెట్టారు. దేవుడేమో ఆయనకి యోహాను పెట్టాడు. ప్రజలు అందరూ కూడా, ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఆయనకి పేరు పెట్టిందంటే బాప్తిసమిచ్చు యోహాను అని పేరు పెట్టారు. సో మనమందరము గమనిస్తే, యోహాను ఎందుకు అంత ఘోరంగా చంపబడ్డాడు? మరి యోహాను అంత ఘోరంగా చంపబడుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వాట్ జీసస్ ఇస్ డూయింగ్? అప్పుడే యేసు ప్రభు ఉన్నాడు లేదా? మాక్సిమం యేసు ప్రభుకి యోహానికి నెలల డిఫరెన్స్. యోహాను 9వ నెలలో ఉంటే యేసు ప్రభు 7వ 8వ నెలలో ఉన్నాడు, లేదా 6వ నెలలో 5వ నెలలో ఉన్నాడు. సో అంత డిఫరెన్స్, అంతే, నెలల తేడా ఇద్దరికి. సో దగ్గర బంధువులే, చుట్టాలే. కానీ యోహాను జైల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక్కసారి కూడా వెళ్ళి చూడలేదు. యోహానుకి శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు కూడా శిష్యులు ఉన్నారు. అసలు యోహాను ఎలా చంపబడ్డాడు? జస్ట్ మనం అలా చదువుకొని వెళ్ళిపోతాం. బట్ దెర్ ఆర్ సమ్ సీరియస్ మిస్టరీస్ ఇన్ దిస్ వన్. ఓకే, ఇక్కడ మీరు పెట్టుకోండి. 14 మళ్ళీ రమ్మన్నప్పుడు రండి. లూకా సువార్త 1వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ దట్. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. యోహాను గురించి మనం చదువుకుంటున్నాం.
తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టు అవిధేయతలను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. అండర్లైన్ చేసుకోండి. యోహానులో ఏ ఆత్మ ఉంది? ఏలియా యొక్క ఆత్మ. అంటే ఏలియా ఎక్కడున్నాడు? పాత నిబంధనలో ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథములో ఏలియా గురించి మనం చదువుకుంటున్నాం. అంటే దేవుడు పాత స్పిరిట్, అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న ఒక ప్రవక్త యొక్క ఆత్మ ఎవరిలో పెట్టాడు? యోహానులో పెట్టేశాడు. సో ఇప్పుడు మనం బైబుల్ చాలా క్లియర్ గా చెప్తుంది, యోహానులో ఏ ఆత్మ ఉంది? చెప్పాలి. యోహానులో ఏ ఆత్మ ఉంది? ఏలియా ఆత్మను కలిగినటువంటి వ్యక్తి. యోహాను స్పిరిట్ ఉంది, బానే ఉంది. కానీ స్పెషల్ క్వాలిటీ ఏంటంటే యోహానికి ఏలియా యొక్క ఆత్మను ధరించుకో ఉన్నాడు. ఎవరు? యోహాను. సో దిస్ జాన్ ద బాప్టిస్ట్ ఈస్ క్యారింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా, ఏలియా యొక్క ఆత్మను యోహాను కలిగి ఉన్నాడు. అంటే ఏలియా కాలం ఎక్కడ? 2000 సంవత్సరాలు లేదా 4000, 6000 సంవత్సరాలు, 5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాలం అది. యోహాను ఎక్కడున్నాడు? న్యూ టెస్టిమెంట్ లో ఉన్నాడు. సో ఆ ఆత్మ దేవుడు ఎవరికి ఇచ్చాడు? యోహానుకి ఇచ్చాడు. యోహాను అడిగాడా? అడగలేదు. కానీ ఏలియా యొక్క ఆత్మ ఎవరిలో పనిచేస్తుంది? యోహానులో పనిచేస్తుంది. ఏలియా యొక్క ఆత్మ యోహానులో పనిచేస్తుంది, బానే ఉంది. కానీ బానే పరిచయం చేశాడు. తండ్రుల హృదయము పిల్లల తట్టు తిప్పాడా? అనేక మందికి బాప్తిజం ఇచ్చాడా? ఎస్. అనేక మందిని అవిధేయతలని నీతిమంతుల వైపు తిప్పాడా? తల్లిదండ్రులను కలిపాడా? తల్లిదండ్రులని పిల్లల్ని కలిపాడా? అందరినీ పరిచర్య చాలా బాగుంది. కానీ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మీకు నేను చెప్తాను, వినండి. ఏలియా యొక్క శత్రువులను కూడా మనం తెలుసుకోవాలి. ఏలియా యొక్క శత్రువులు ఎవరు తెలుసా? జెజబేలు. ఎవరామె? గట్టిగా. జెజబేలు ఏలియా యొక్క శత్రువు. ఈ ఏలియాకి ఎన్నో మంది శత్రువులు ఉన్నారు. ఇప్పుడు వెరీ సింపుల్. మీ నాన్నకి శత్రువు అయితే నీకు కూడా శత్రువే కదా. మీ మమ్మీకి ఆమె శత్రువు అయితే నీకు కూడా ఆమె శత్రువే. అంటే మీ మమ్మీని చంపాలని చూసినా నిన్ను కూడా ఏదో ఒక రోజు చంపాలని చూస్తుంది. ఎస్. మీ నాన్నగారిని చంపాలని చూసినా నిన్ను కూడా అది చంపాలని చూస్తుంది. ఎందుకంటే నువ్వు ఆమె కుమారుడివి, నువ్వు ఆమె కుమార్తెవి. కాబట్టి ఆ ఆత్మ కంపల్సరీ చంపాలని చూస్తూ ఉంటది. ఎందుకంటే మనం పాత సినిమాలు చూస్తూ ఉంటాం, పగబట్టినోళ్ళు తల్లిదండ్రులు చంపుతారు, తర్వాత వాళ్ళ పిల్లలను కూడా చంపుతూ ఉంటారు. అలాగే మీరు బాగా గమనిస్తే యోహానులో ఏ ఆత్మ ఉంది? ఏలియా యొక్క ఆత్మ ఉంది. ఓకే. జాన్ ద బాప్టిస్ట్ ఇస్ క్యారింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. బట్ ఇప్పుడు యోహాను శత్రువులు ఒకవైపు ఉంటే ఏలియా యొక్క శత్రువులు మనము తెలుసుకోవాలి. లెట్స్ గో టు 1 Kings, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. 1 Kings చాప్టర్ నంబర్ 19 మొదటి నుంచి చదువుకుందాం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును అహాబు జెజబేలునకు తెలియజెప్పగా, జెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానమును పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. జెజబేల్ అనే స్త్రీ ప్రవక్తల్ని చంపే ఆత్మ. ఎవరది? చెప్పాలి గట్టిగా. సేవకుల్ని చంపే ఆత్మది జెజబేలు. చెప్పండి గట్టిగా. జెజబేలు, యెజబేలు, జెజబెల్. ద స్పిరిట్ ఈస్ వెరీ డేంజర్. ఇది చాలా భయంకరమైన ఆత్మ. ఇది ఏ ఆత్మ అంటే సేవకులని చంపే ఆత్మ. ఇట్ కిల్స్ ద ప్రాఫిట్స్. బాగా గమనించండి. ఏం చెప్పింది? ఏలియాకి ఒక దూతను పంపించి చెప్పింది, రేపు నిన్ను చంపించేస్తానని.
రేపు నిన్ను చంపించేస్తాను అని ఆ యొక్క దూతను పంపించి ఏలియాతో పంపించింది. ఏలియా పారిపోయాడు. ఏలియా పారిపోయి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏలియా ఎలా వెళ్ళిపోయాడు? ఆరోహణమైపోయాడు. తర్వాత ఆయన అగ్ని రథాల మీద ఎత్తుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆ యెజబెలు ఒక మాట చెప్పింది, నేను నిన్ను చంపుతాను, పక్కా చంపుతాననింది. ఆ స్పిరిట్ పగ అలానే ఉండిపోయింది. కానీ ఏలియా ఇంక లేడు. ఈ ఏలియా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అది చంపాలి. బాగా గమనించండి. ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్, ఆ మనిషి కూడా చనిపోయింది, కానీ ఆ స్పిరిట్, ఆ పగ చావల. ఓల్డ్ టెస్టిమెంట్ లో మొదటి రాజుల గ్రంథములో ఉన్నటువంటి ఆ జెజబెలు, ఆ స్పిరిట్ ఏం చెప్పింది? నిశ్చయముగా నిన్ను చంపించేస్తాననింది. కానీ చంపించిందా? చంపల. ఆ కాలానికి, ఆ యుగమునకు అది గెలిచింది. అది గెలవల, ఓడిపోయింది. ఎప్పుడెప్పుడు ఏలియా మళ్ళీ వస్తాడా చంపేద్దామని రెడీగా ఉంది. ఏది? ఏ స్పిరిట్? జెజబెల్ అనే ఆత్మ ఎప్పుడెప్పుడు ఏలియా కనిపిస్తే అతన్ని చంపేద్దాం అని సిద్ధంగా ఉంది. ఇది కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు, కొన్ని జనరేషన్స్ మారిపోయింది. సో ఏలియా రాలా, జెజబెల్ ఈ భూమి మీద అలానే ఉంది. ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఏలియా ఆత్మను మళ్ళీ ఎవరిలో పెట్టాడు దేవుడు? చెప్పాలి గట్టిగా. సో జాన్ ద బ్యాప్టిస్ట్ ఇస్ క్యారింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. జాన్ ద బ్యాప్టిస్ట్ ఇస్ క్యారింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. ఇప్పుడు ఏలియా ఆత్మ మళ్ళీ భూమి మీదకి వచ్చిందా లేదా? ఇప్పుడు ఎక్కడో పాత నిబంధనలో ఉన్న జెజబెల్ ఆత్మ పరలోకానికి పోయిందా? భూమి మీద ఉందా? భూమి మీదనే ఉంది. ఎప్పుడెప్పుడు ఏలియా స్పిరిట్ ఈ భూమి మీదకి వస్తే మనం చంపించేద్దాం అని ఎదురు చూస్తూ ఉంది. రానే వచ్చింది. ఒక కాలం, ఒక యుగము. జాన్ ద బ్యాప్టిస్ట్ పుట్టాడు. వెంటనే దేవుడు ఆ ప్రణాళిక కొరకు, ఆ యొక్క ఆత్మ కొరకు దేవుడు ఏలియా ఆత్మను ఎవరిలో పెట్టాడు? చెప్పాలి గట్టిగా. యోహాన్లో పెట్టాడు. సే ఫర్ ఎగ్జాంపుల్, లేమ్మా, నువ్వు జెజబెల్ అనుకో. నువ్వెవరు? జెజబెల్. లేయమ్మా, ఏలియా. ఈమెవరు? ఏలియా. ఈమె చంపుతాం అనుకుంది. ఈ జెజబెల్ అనే ఆత్మ ఏలియాని చంపేద్దాం అనుకుంది. కానీ ఈ ఏలియా జ్ఞానముతో పారిపోయాడు. పారిపోయి దేవుడు అతన్ని ఏం చేశాడు? ఫైనల్లీ ఎత్తుకెళ్ళిపోయాడు. చారియట్స్, ఫైర్ తో వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయే లోపల ఈ ఆత్మ చాలా డిసప్పాయింట్ అయిపోయింది. వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. కొన్ని సంవత్సరాలు బయటికి వెళ్ళిపో. కొన్ని సంవత్సరాలు పరలోకం వెళ్ళిపోయింది. ఎవరు? ఏలియా. ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడు. నేను పిలిచినప్పుడు రా. సో ఈ ఆత్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది? కొన్ని యుగాలు, కొన్ని సంవత్సరాల నుంచి ఈ స్పిరిట్ ఆఫ్ జెజబెల్ ఎదురు చూస్తా ఉంది. ఏ స్పిరిట్ ఇది? ప్రవక్తల్ని చంపే ఆత్మ. దిస్ స్పిరిట్ ఆల్వేస్ కిల్స్ ద ప్రాఫిట్స్. సేవకుల్ని చంపేస్తుంది. సేవకుల్లో గొడవలు పెట్టేస్తుంది. సేవకుల్ని ఖచ్చితంగా భయపెడుతుంది. చంపేస్తారా నిన్ను, ఖబర్దార్. ఆయన వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఏలియా పారిపోయాడు. సో 3000 సంవత్సరాలు అయింది ఈ ఆత్మ భూమి మీదే ఉంది. 5000 సంవత్సరాలు అయింది, 4000 సంవత్సరాలు అయింది, ఈ ఆత్మ భూమి మీదే ఉంది. ఇప్పుడు చూడండి, లేమ్మా, ఇప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చాడు ఈ భూమి మీదకి. అక్కడికి వెళ్ళిపో. ఏమొచ్చారు? జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిసమిచ్చు యోహాను. ఈ భూమి మీద ఇంకా ఉందా స్పిరిట్? చూడండి, ఇంకా ఉందా? జెజబెల్ అనే ఆత్మ ఇంకా ఉందా లేదా? ఉంది. 4000 సంవత్సరాల తర్వాత బాప్తిసమిచ్చు యోహాను వచ్చాడు. దేవుడు ఈ వ్యక్తిలో ఏ ఆత్మను పెట్టాడు తెలుసా? ఏలియా యొక్క ఆత్మను పెట్టాడు. రా ఏలియా, వచ్చేయ్, ఈమెలో దూరిపో, ఆమెలో దూరిపో. ఇద్దరు కనిపించకూడదు, ఒకరిలాగానే ఉండాలి, అంతే. ఇప్పుడు ఈమెలో ఏ ఆత్మ ఉంది? యోహాన్లో ఏ ఆత్మ ఉంది? ఏలియా ఆత్మ ఉంది. మనం ఎవరొకరు స్పిరిట్ ని క్యారీ చేయాలి. సో ఇప్పుడు ఎక్కడో పాత నిబంధనలో దాంకొని భూలోకంలో ఎక్కడో అక్కడెక్కడెక్కడే దాంకున్నటువంటి ఈ ఆత్మ వెంటనే వచ్చేసింది. రా 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 రా, ఆగు. ఇప్పుడు ఈ ఆత్మ పేరు ఏం పేరు? జెజబెలు. ఈ జెజబెలు చూసింది యోహానులో ఏ ఆత్మ ఉంది?
ఏలి ఆత్మ ఉంది. ఓ మై గాడ్, ఇతన్ని ఇప్పుడు ఏం చేయాలా? చంపాలా. ఐ నీడ్ టు కిల్ ది స్పిరిట్ ఆఫ్ ఎలైజా యాజ్ వెల్ యాజ్ జాన్ ద బాప్టిస్ట్. ఇప్పుడు చూడండి, ఇదేంటి? ఆత్మనా మనిషా? చెప్పాలి, ఆత్మనా మనిషా? ఇతనే ఆత్మనా మనిషా? ఇది ఆత్మ మనిషా? మనిషా. ఆత్మయు మనిషి రెండు ఇద్దరున్నారు. ముందేవో మనిషి, వెనకాలెవరు? ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఈ మనిషిని చంపలేదు, ఎందుకంటే ఇది ఓన్లీ స్పిరిట్ లో ఉంది. ఇప్పుడు ఈ ఆత్మ ఒకరిలో దూరిపోయింది. చదువుదాం, యోహానుకి వెళ్ళిపోండి. సారీ, మత్తయి సువార్త 14వ అధ్యాయంకి వెళ్ళిపోండి. 14:4. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హెరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. హేరోదు జన్మదినోత్సవం వచ్చింది. హెరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడింది. హెరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగిన రాజులకి కొంచెము ఆగదు, కింద ముందు ఆగదు. రాజులు పొరపాటున సంతోషపడ్డారు అనుకో, ఏం కావాలో కోరుకో అంటారు. అటువంటి డైలాగులు మనం ఆడకూడదు. ఓకే, యా, లేయమ్మా లే. హేరోదియా కుమార్తె డాన్స్ చేసింది, రాజుని ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత ఏం కావాలో కోరుకో, ఇక్కడికి వచ్చి ఏం కావాలో కోరుకో అనింది. ఎవరు? ఆ రాజు. వెంటనే నేను మా అమ్మని అడిగి చెప్తాను. ఎవరిని? మా అమ్మని అడిగి చెప్తాను. ఆల్రెడీ మమ్మీలో ఆ దయ్యం దూరిపోయింది. ఏ దయ్యం? రా జెజబేల్ రా. ఇప్పుడు ఈ యెజబేలు లోపల దూరిపోయింది. దురు ఇప్పుడు ఈమెలో ఏముంది? ఏ ఆత్మ ఉంది? ఇప్పుడు ఈమెలో ఏ ఆత్మ ఉంది? యోహాన్లో ఏ ఆత్మ ఉంది? ఏలి ఆత్మ. హేరోదు ఎవరామె? హేరోదు జన్మదిన హేరోదియా కుమార్తె అయిన హేరోదియా కుమార్తెలో ఏం దూరింది? చెప్పాలి, ఏం దూరింది? ఆ ఇంటికి వెళ్ళి మమ్మీని అడిగింది. మమ్మీ, రాజు అడిగాడు ఏం కావాలి కోరుకో అని. కూర్చో. అప్పుడు నాకు యోహాను తల కావాలి అని అడిగింది. అంటే లోపల ఏ స్పిరిట్ మాట్లాడుతుంది ఆమె వ్యక్తితో? జెజబేలు మాట్లాడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మెల్లి ఆ హేరోదు రాజుకి చెప్పింది, మా అమ్మ యోహాను తల అడిగింది. ఈమెమో యోహాన్ తల అడిగింది, కానీ ఈమెమో ఏలియా తల అడిగింది. చూడండి, మనం ఏ స్పిరిట్స్ క్యారీ చేస్తున్నామో దానికి తగ్గట్టు యుద్ధాలు ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ ఏన్షియంట్ స్పిరిట్స్. పాత కాలం నుంచి వస్తున్న ఆత్మలు ఇవి. మీ కుటుంబాల్లో మీకు తెలీదు. చాప కింద నీళ్లు పోస్తుంటాయి, మంచం కింద ఉంటాయి, బెడ్ కింద ఉంటాయి, సెల్ఫ్లో దాంకో ఉంటాయి, ఎక్కడో మూల దాంకో ఉంటాయి. ఇప్పుడు ఈ స్పిరిట్, ఈ స్త్రీ వెంటనే హేరో దగ్గరికి వెళ్ళి, మా అమ్మ ఏం తెమ్మనింది? యోహాను తల. లోపల అసలు ఇండైరెక్ట్ మెయిన్ రీజన్ ఏంటి? ఏలియా తల ఎప్పుడు తీస్తాననింది జెజబేలు? ఆ రోజు మొదటి రాజుల గ్రంథములో నిశ్చయముగా రేపు నిన్ను చంపేస్తాననింది. అలాగే అపవాది ఎన్నో శపథాలు మన మీద వేస్తూ ఉంటాయి. ఎన్నో డీమన్స్ మన కుటుంబంలో, మన పితరులను, తల్లిదండ్రులను ఎన్నో అవి టార్గెట్ చేస్తుంటాయి. సో ఇటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో జరుగుతాయి. ఇటువంటి పరిస్థితులు మన సంఘాల్లో జరుగుతూ ఉంటాయి. నీ పేరు అదే, నీ పేరు ఎస్తేరే, కానీ నీ లోపల పనిచేసేది చెప్పలేము. నీ పేరు రూతే, నీ లోపల పనిచేసేది జెజబేలేమో. నీ పేరు హెప్సిబానే, కానీ నీ లోపల పనిచేసేది దెలీలానేమో. What kind of a spirits you people are carrying in this end time? నీ పేరు మగ్దలేని మరియేమో, నీ పేరు మదర్ మేరీ ఏమో, నీ లోపల పనిచేసేది ఎవరు? హాగర్ స్పిరిట్ ఏమో.
తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏ స్పిరిట్స్ అయితే తప్పు చేసి రెక్టిఫై చేయకుండా మారు మనసు పొందకుండా చనిపోయారో వాళ్ళ స్పిరిట్స్ ఇంకా కొత్త నిబంధనలు వెంటాడుతుంటాయి. ఆమేన్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సో దేవుడు మంచి స్పిరిట్లు మనకిస్తాడు, కానీ మనము చెడ్డ స్పిరిట్స్ ని తెచ్చుకోకూడదు. దేవా నాకు ఏలియా ఆత్మ కావాలని ఇస్తాడు. దేవా నాకు యేసు ప్రభు ఆత్మ కావాలి ఇస్తాడు. దేవా నాకు పరిశుద్ధ ఆత్మ కావాలి ఇస్తాడు. దేవా నాకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ కావాలి ఇస్తాడు. దేవా నాకు బలమైన ఆత్మ కావాలి ఇస్తాడు. దేవా నాకు శక్తివంతమైన ఆత్మ కావాలి ఇస్తాడు. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ద స్పిరిట్స్, బైబిల్లో ఉన్న మంచి ఆత్మలను నువ్వు అడగకపోతే నువ్వు కూడా ఏదో ఒక రోజు ఆ హేరోదియ కుమార్తె లాగా జెజబేలను, తర్వాత దెలీలాలని, తర్వాత హాగర్లను, తర్వాత బెర్సబాలని, ఇటువంటి ఆత్మలను నువ్వు ఏదో ఒక రూపంలో పొందుకునేస్తా ఉంటావు. యు మే రిసీవ్ డిఫరెంట్ స్పిరిట్స్. You may receive different spirits if you're not asking a proper spirit from the Holy Ghost. నువ్వు రైట్ స్పిరిట్ ని అడగకపోతే నీ లోపల ఏదో ఒక గొడవలు పెట్టే స్పిరిట్, లేదంటే అబద్ధాలు చెప్పే స్పిరిట్, లేదంటే ఇబ్బందులు పెట్టే స్పిరిట్, లేదంటే మోసాలు చేసే స్పిరిట్, లేదంటే ఇలా జెజబేలు దూరిపోతాయి. ఇఫ్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఏ ప్రాపర్ స్పిరిట్. ఏమడుగుతున్నారు దేవుడిని? బండే, స్కూటరా, బస్సా, ఇల్లా, ఫ్లైటా, ఏమడుగుతున్నారు? అవన్నీ కూడా మట్టిలో పోసుకునేవి అవన్నీ కూడా. ఈరోజు మన ప్రార్థన మారాలి. ఆమేన్, 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 హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధాత్మను వెతికేవారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పరిశుద్ధాత్మ కోరుకున్నవారు పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తారు. నీ కోరిక ఒక ఆత్మను తీసుకొస్తుంది. నీ తలంపు ఒక ఆత్మను పిలుస్తుంది. నీ ఆలోచన ఒక ఆత్మను పిలుస్తుంది. యు ఆర్ కాలింగ్ ఎ స్పిరిట్. ఈరోజు ఒక సినిమా చూడాలి అని అనుకున్నావు అనుకో, ఒక స్పిరిట్ నిన్ను నీ దగ్గరికి పంపించేస్తుంది అపవాది. ఈరోజు ఫోన్లో ఏదైనా తప్పుడు చూడాలనుకున్నావు అనుకో, ఆలోచన చాలు నీకు 100 స్పిరిట్లు వచ్చి హెల్ప్ చేస్తాయి. నువ్వు ఒకరిని తిట్టాలనుకున్నావు అనుకో, 1000 స్పిరిట్లు వచ్చి నీకు హెల్ప్ చేస్తాయి. This world is full of demons. This world is full of spirits. నువ్వు గాని దేవునికి వ్యతిరేకంగా లేచావా అంటే బైబిల్లో వ్యతిరేకంగా లేచిన ఆత్మలన్నీ నీలో ఉన్నాయని అర్థం. యోహాన్లో ఏమున్నాయి? యోహాన్లో ఎవరున్నారు? యోహాన్ ఏ పని మీద వచ్చాడు? దేవుని పని మీద వచ్చాడు. ఆమేన్. హేరోదియ కుమార్తె ఏ పని మీద వచ్చింది? నరకడానికి, చంపడానికి, సేవకుల్ని లేపేయడానికి వచ్చింది. అప్పుడు ఆమెలో ఏ ఆత్మ దూరింది? గట్టిగా జెజబెల్. యు నీడ్ టు నో అబౌట్ దిస్ బ్యాడ్ స్పిరిట్స్. నీకు చెడ్డ ఆత్మల గురించి అవగాహన ఉండాలి. అందుకనే ఎవరైనా నీ జీవితంలో ఒక చెడ్డ ఆత్మ కలిగిన స్త్రీ గాని పురుషుడు గాని వస్తే నువ్వు వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేయగలవు. వాట్ కైండ్ ఆఫ్ ఎ స్పిరిట్? ఈరోజు నా ఇంటికి వచ్చిన స్త్రీలో ఏ ఆత్మ ఉంది? ఈరోజు నా ఇంటికి వచ్చిన పురుషుడిలో ఏ ఆత్మ ఉంది? నువ్వు ఎప్పుడైతే పసిగట్టగలవో పరిశుద్ధాత్మ సహాయంతో ఖచ్చితంగా నువ్వు గెలవగలవు. ఆమేన్. నువ్వు గాని ఐడెంటిఫై చేయకపోతే ఈ ఆత్మ ఏం కోరుకుంది? యోహాను తల కావాలని కోరుకుంది. వెంటనే ఆ హేరోదు రాజు ఏం చేశాడు? యోహాను తల ఇచ్చినట్టే ఇచ్చి ఏలియా తల కూడా 2 తలలు ఇచ్చేశాడు. యేసు ప్రభు ఆ టైంలో వెళ్ళినా యేసు ప్రభు కూడా చనిపోతాడు. ఎందుకంటే అక్కడ శాసనం వదిలింది, అది నాకు యోహాను తల కావాలని. యోహాను తల కావాలి నాకు. అందుకే యేసు ప్రభు ఆ ఊర్లో ఆ జైలుకి యోహాను చూడడానికి వెళ్ళలేదు. మౌనం అయిపోయాడు. కూర్చోండి. టుడే వీఆర్ డీలింగ్ విత్ ఓల్డ్ స్పిరిట్స్, ఏన్షియంట్ స్పిరిట్స్. రిమూవ్ ద ఓల్డ్ స్పిరిట్స్ ఇన్ యువర్ లైఫ్. 2023, 2020, 2000 ఇయర్స్ క్రితము, 20 సంవత్సరాల క్రితము, 30 సంవత్సరాల క్రితము నీలో ఏ స్పిరిట్స్ ని అపవాది డిపాజిట్ చేసిందో వాటిని బయటికి లాగాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ తల్లిలో మీ తండ్రిలో ఉన్న ఆత్మలు ఒక్కొక్కసారి నీ లోపలికి వచ్చి పనిచేయచ్చు. మీ కుటుంబీకులు, మీ చెల్లి, మీ అక్క, మీ తమ్ముళ్ళు, వాళ్ళలో ఉన్న స్పిరిట్స్ నీ పిల్లల్లో పనిచేయచ్చు. జాగ్రత్త. హల్లెలూయా. సో మీ కుటుంబీకులు ఎవరైతే ఓడిపోయి చనిపోయారో ఆ ఆత్మలతో జాగ్రత్త. చాలా మంది రోగాలతో చనిపోతారు, చాలా మంది చీకటితో చనిపోతారు, చాలా మంది బలహీనతో చనిపోతారు. వాళ్ళని సరిగ్గా నమ్మకండి. బికాస్ దే డైడ్ విత్ వాట్ సిక్నెస్. ఆ స్పిరిట్స్ ని మనం ఏం చేయాలి?
చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాటిని తలుచుకోకూడదు, వాటి పేర్లు ఎత్తకూడదు, వాటిని స్మరించకూడదు. అవి పొర్రపాటున మన ముందు నిలబడితే ఫైరే కాల్చిపడేయాలి యేసునామములో, ఆయన అగ్నిలో. ఆమేన్, ఆమేన్. సో ఆల్వేస్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆత్మకు చావు లేదు. ఆత్మకు, గట్టిగా చెప్పండి, ఆత్మకు. అది మంచి స్పిరిట్ అయినా చెడ్డ స్పిరిట్ అయినా ఆత్మకేం లేదు చావు. ఎప్పుడు తెలుసా ఆత్మకు చావు? యుగాంతములో చావు వస్తుంది. దేవుడు తన ఊపిరి చేత అంటే అప్పుడు ఆత్మ డిసప్పేర్ అయిపోతుంది. అప్పుడు దాకా ఈ భూమి మీద అవి చెడ్డ ఆత్మలైనా మంచి ఆత్మలైనా ఖచ్చితంగా ఈ భూమి మీద ఉంటాయి. అవి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ టెరిటోరియల్ స్పిరిట్స్. మన పురాతనమైనటువంటి ఏన్షియంట్ స్పిరిట్స్ తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు తాతయ్యకి ఉద్యోగం లేదు, డాడీకి కూడా ఉద్యోగం ఉండదు. డాడీకి ఉద్యోగం ఉండదు, తర్వాత కొడుకు కూడా ఉద్యోగం ఉండదు. ఏం స్పిరిట్ ఇది? అన్ఎంప్లాయ్మెంట్ స్పిరిట్. అది అర్థమవుతుందా? ఎస్. తల్లి అమ్మమ్మో లేదా నాయనమ్మో ఏదో అనారోగ్యంతో బాధపడుతుంటది. ఆ అనారోగ్యం అట్టే అమ్మకు వచ్చి ఉంటది, ఆ అనారోగ్యం అట్టే కూర్తుకొచ్చుంటది. చూడండి, ఈ స్పిరిట్ జెజబెల్ అనే ఆత్మ హేరోదు కుమార్తె యొక్క తల్లి మీద ఉంది. ఆ తల్లి తన కూతురికి ఇచ్చింది సేమ్ స్పిరిట్. ఎలే పో అమ్మా, తప్పుమా, ప్రవక్తమా, ఆయన సేవకుడుమా, ఆయన తల తీసుకోకూడదుమా అనలా. సేమ్ స్పిరిట్ క్యారీ చేసింది. నాకు యోహాను తల కావాలి అని అడిగింది కూతురు. ఈరోజు అమ్మ నాన్నలో కానీ మీ పితరుల్లో కానీ నాయనమ్మలు అమ్మమ్మల్లో వాళ్ళలో ఉన్న స్పిరిట్స్ ఏదైనా ఉన్నట్లయితే అవి యేసు నామములో మీరు జయించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద స్పిరిచువల్ రెలమ్. మీకు యాక్సిడెంట్ అయిందా? మీ నాన్నకి మీ తాతయ్యకి ఎప్పుడో ఎక్కడో అయి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే మన బిడ్డలకి మనం ఇచ్చేటప్పుడు ఏమి ఇవ్వాలి తెలుసా? కృపనివ్వాలా, ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. అందుకనే దేవుడు అందరినీ కట్ చేసి అబ్రహాము ఆశీర్వాదాన్ని దేవుడు హైలైట్ చేశాడంటే ఆ ఆశీర్వాదములో ఆ వ్యక్తిలో శాపములు, పాపములు, చీకటి, పోరాటాలు అన్ని తీసేసి ఆ వ్యక్తిని నిందారహితుడిగా పెట్టి ఆ ఆశీర్వాదాన్ని మన మీదకి తీసుకొస్తున్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. సో ఇటువంటి స్పిరిట్స్ యేసు ప్రభుని వెంటాడతాయని యేసయ్యకి తెలుసు. అందుకనే ఆయన రక్త మాంసం వల్ల పుట్టలేదు. ఆయన మనుష్యేచ్ఛల వలన శరీరేచ్ఛల వలన పుట్టినవాడు కాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు. ఆమేన్, హల్లెలూయా. మమ్మీ బ్లడ్ ఉందా యేసయ్యలో? లేదు. తండ్రి బ్లడ్ ఉందా యేసయ్యలో? లేదు. అందుకనే పితరుల శాపాలు, వంశమధ్య పారంపర్య శాపాలు, అమ్మ పోలికలు, నాన్న పోలికలు ఏది యేసయ్యకి రాలా. ఆమేన్, ఆమేన్. ఆయన పొందుకున్న ఆత్మ ఏ ఆత్మను పొందుకున్నాడు యేసయ్య? తండ్రి ఆత్మను పొందుకున్నాడు. When we read Isaiah chapter 61, the spirit of the Lord is upon me. ప్రభువు అయిన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. ప్రభువు అయిన యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. బా, ఈరోజు మనము వాళ్ళ స్పిరిట్లు వీళ్ళ స్పిరిట్లని డిపాజిట్ చేసుకొని అద్దెకి తెచ్చుకోకూడదు. Sometimes your own physical father has failed in many areas. Sometimes నీ తల్లి అనేకమైన ఏరియాల్లో ఫెయిల్ అయిపోయింది. చాలా సార్లు నీ తండ్రి అనేకమైన ఏరియాల్లో ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు తాగుతున్న తండ్రి కొడుకు ఏం చెప్తాడు? తాగబాగరా అని చెప్తాడా? చెప్పలేడు. ఇంకొంచెం తాగుతావని చెప్తాడు. సో నాన్నగారు ఇంకా స్పిరిట్లు ఏం చేయలేదు, గెలవలా. అందుకని కుమారుడు మీదకి సేమ్ స్పిరిట్ దిగింది. దిస్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్పిరిట్స్ అండ్ ద స్పిరిచువల్ రెలమ్. నీకు ఒకటే కూతురుందా? ఒకటే కొడుకున్నాడా? ఒకటే గుర్తుపెట్టుకో. ఇటు మమ్మీ స్పిరిట్లు, డాడీ స్పిరిట్లు అన్ని ఆ బిడ్డ మీదకి వచ్చి ఆ బిడ్డ చిందర వందరైపోతాడు తన జీవితంలో. ప్రభువా, నా స్పిరిట్స్ నా బిడ్డలోకి వెళ్ళిపోతాయా? నేను ఓడిపోయిన ఆ ఓటమిలో ఉన్న స్పిరిట్స్ నా బిడ్డలోకి వెళ్ళిపోతాయా అని ప్రతి తల్లిదండ్రులు భయపడాలా, ప్రతి తల్లిదండ్రులు ప్రార్థన చేయాలా. ఆమేన్, ఆమేన్. నా మీదకి లేచిన ప్రతి ఆత్మ కూలిపోవునుగాక అని ప్రతి తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. Why my son is not successful? Why my daughter is not successful? Because మీ ఇంట్లో ఎవరో ఒక ఆత్మ ఆ బిడ్డల్ని ఆవరించి ఆ బిడ్డల జీవితాల్ని పాడు చేసేసింది. I'm telling you, why my life is like this, why my life is like that,
ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందంటే ఆల్రెడీ ఆ జీవితము ఎవరో ఇంట్లో పిన్ని, మామ, అత్త, బాబాయ్, చెల్లి, అక్క, తమ్ముడు లైఫ్ అలా అయిపోయింది. వాళ్ళ స్పిరిట్సే నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. వాళ్ళ స్పిరిట్సే నెక్స్ట్ కాలానికి, నెక్స్ట్ సీజన్ లోకి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు గెలవలేదు కాబట్టి. నీ జీవితంలో అనేకమైన పోరాటాలు వచ్చినాయి, నువ్వు గెలిచావా? నీ మీదకి అనేకమైన యుద్ధాలు వచ్చాయి, గెలిచావా? నీ మీదకి అనేకమైన శాపాలు వచ్చాయి, గెలిచావా? నీ మీద కొత్త కొత్త స్పిరిట్స్ వచ్చాయి, గెలిచావా? చెప్పు, గెలిచావా? గెలవాలి. నువ్వు గాని గెలవలేదా అవి అలానే ఉంటాయి నీ ఇంట్లో. కొత్తగా నీకు పెళ్ళయిందా, పిల్లలు పుట్టారా, వాళ్ళందరి మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. స్పిరిచువల్ లైఫ్ ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ. మీ తల్లిదండ్రులు ఎన్నో గెలవలేదు. ఈ రోజు వెళ్ళి మీ తల్లిదండ్రులు అనగలరా, మమ్మీ నువ్వు గెలిచావా, డాడీ నువ్వు గెలిచావా అంటే వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి అసలు ఇంత జ్ఞానం కూడా లేదు అప్పుడు. లేదా మీ నాయనమ్మని, మీ అమ్మమ్మని అడగలవా, మా అమ్మమ్మ నువ్వు గెలిచావా, నాయనమ్మ నువ్వు గెలిచావా అంటే ఏంది బిడ్డ నాకేం అర్థం కావట్లేదు అంటది, చుట్టూ గీరుకుంటా ఉంటుంది. స్పిరిట్స్ 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 ఈ సంవత్సరం అంతా చెప్తాను నేను. ప్లీజ్ ట్రై టు బేర్ మీ. ఈరోజు నీ లైఫ్ ఇలా కావడానికి ఎక్కడో ఏదో ఆత్మ. ఈరోజు నీ పెళ్లి ఇలా జరగడానికి, ఈరోజు నీ బిడ్డలు ఇలా ఉండడానికి, ఈరోజు నీ బిడ్డలు, నీ పెనిమిటి, నీ భార్య ఇలా ఉండడానికి ఎక్కడో ఒక్క దగ్గర ఏదో ఒక స్పిరిట్ నిన్ను వెంటాడుతుంది. ఎస్, ఐఎమ్ టెల్లింగ్ యూ. పదే పదే యాక్సిడెంట్లు అవుతున్నాయా, పదే పదే కింద పడిపోతున్నావా, పదే పదే కూలిపోతున్నావా, ఏదో స్పిరిట్ నిన్నేం చేస్తుంది? వెంటాడుతుంది. స్పిరిట్ మనల్ని చంపలేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, స్పిరిట్ ఒక ఆత్మ, ఒక చెడ్డ ఆత్మ మిమ్మల్ని చంపలేదు. మీలోకి వచ్చేసి చనిపో 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 అని రచ్చగొట్టేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? నేరుగా లారీ కిందకి వెళ్ళిపోతావు. ఆ స్పిరిట్ మళ్ళీ ఉండిపోద్ది. మళ్ళీ చావలేదనుకో, మళ్ళీ పక్క రోజు చనిపో 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 అంటది. వెంటనే ఏం చేస్తాం? బిల్డింగ్ పని దూకేస్తాం. మళ్ళీ బాగలేదనుకో, మళ్ళీ నెల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ చచ్చిపో 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 ఉంటుంది. వెంటనే మనం ఏం చేస్తాం? ఫెనాయిలో, కృష్ణాయిలో తాగేస్తా ఉంటాం. అవన్నీ ఏంటి? అవన్నీ ఏంటి? స్పిరిట్స్ స్పిరిట్స్ స్పిరిట్స్. ఈరోజు మీ మనోనేత్రాలు తెరవబడును గాక. అందుకనే మనము కొన్ని సార్లు మన కుటుంబీకులతో స్పిరిచువల్ డివోర్స్ ఇవ్వాలి. స్పిరిచువల్ డివోర్స్. ఎప్పుడైతే మీ పితరుల నుంచి, మీ వంశాల నుంచి కొన్ని స్పిరిట్స్ మిమ్మల్ని వచ్చి మీ కుటుంబాలను ఇబ్బంది పెడుతూ మీ ప్రెసెంట్ లైఫ్ ని టార్చర్ పెడుతున్నాయో, యేసు క్రీస్తు నామములో ఆ స్పిరిట్స్ కి మనము స్పిరిచువల్ డివోర్స్ ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. అందుకని యేసు ప్రభు చూడండి చాలా క్లియర్ గా ఉన్నాడు. మమ్మీ స్పిరిట్ పొందుకోవాలా, డాడీ స్పిరిట్ పొందుకోవాలా, తండ్రి అయిన దేవుని స్పిరిట్ పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. The spirit of the Lord is upon me. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మై డియర్ యంగ్ జనరేషన్, మై డియర్ న్యూ పీపుల్, నా ప్రియాతి ప్రేమైన బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రుల ఆత్మలు, మీ పితరుల ఆత్మలు వద్దు మీకు. ప్రభువుగిన యెహోవా ఆత్మ మీ మీదకి రావాలి. ఆమేన్, ఆమేన్. Let there be Father's spirit. Let there be heavenly Father's spirit in you, in Jesus' mighty name. Amen, amen. మమ్మీకి నీకు రిలేషన్ కట్ అవ్వాలి, డాడీకి నీకు రిలేషన్ కట్ అవ్వాలి. నీ ఒక్కసారి నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆలోచించు, నాకు ఎవరి లైఫ్ పడింది? మా మామయ్యదా, మా తమ్ముడిదా, మా అన్నదా, మా పిన్నిదా, మా అత్తదా, మా బాబాయిదా, మా పెదనాయిందా, మా నాయనమ్మదా, మా అమ్మమ్మదా, ఎవరి స్పిరిట్లు నన్ను వెంటాడుతున్నాయి అని నువ్వు ఒక్కసారి చెక్ చెయ్యి, రాసుకో. ఏ స్పిరిట్స్ నేను వెంటాడుతున్నాయి? ఎందుకు పదే పదే ఫెయిల్ అయిపోతున్నావు? అవి నీ స్పిరిట్స్ కావవి. దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ స్పిరిట్ మనకి ఇవ్వాలా. దేవుడు ఎప్పుడు కూడా ఓడిపోయే స్పిరిట్ మనకి ఇవ్వాలా. దేవుడు ఎప్పుడు కూడా పడిపోయే స్పిరిట్ మనకి ఇవ్వాలా. దేవుడు ఎప్పుడు కూడా మనము పాపంలోకి వెళ్ళే స్పిరిట్ మనకి ఇవ్వాలా. కానీ మనం ఎందుకు పాపంలోకి వెళ్తున్నాం? మనం ఎందుకు పదే పదే పడిపోతున్నాం? ఎందుకు పదే పదే ఏడుస్తున్నాం? ఎందుకు పదే పదే నిరసించిపోతున్నాం? ఎందుకు పదే పదే జారిపోతున్నాం అంటే మన కుటుంబీకులలో ఎవరో ఒకరు వాళ్ళ స్పిరిట్స్ మన మీదకి డిపాజిట్ చేసేశారు. ఎవరో హస్త నిక్షేపణ చేసేశారు, ఎవరో తలల మీద చేయి పెట్టేశారు, ఎవరో తల మీద, చిన్నప్పుడు ఎవరో తల మీద చేయి పెట్టేసి ఉంటారు. మీ బాబాయిలు, పిన్నిలు, అత్తలు, మామలు. ఎస్, ఎవరికైనా పెట్టి తల మీద చేయి పెట్టి అని వస్తా ఉంటారు కదా పిల్లగారు. ఆ స్పిరిట్స్ ఎక్స్చేంజ్ అయిపోతాయి. ఆ స్పిరిట్స్ లోపలికి వెళ్ళి ఈ స్పిరిట్స్ లోపలికి వెళ్ళిపోతా ఉంటాయి. అప్పుడు చిన్నప్పటి నుంచి అచ్చం పిన్నిలాగా ఉంది, అచ్చం అత్తలాగా ఉంది, అచ్చం
పెదనాయన లాగా ఉంది, అచ్చం ముసలిదా. ఎట్లయితే అచ్చం స్పిరిట్ ఏంటది చెప్పాలా? స్పిరిచువల్ ఎక్స్చేంజ్ జరుగుతా ఉంది. మీరు ఈ విషయాలు చాలా సీరియస్ గా తీసుకోవాలి. అండ్ ఈ సంవత్సరం నో మోర్ కర్సెస్. ఆమెన్, ఆమెన్. ఎన్ని శాపాలున్నా, ఎన్ని పాపాలున్నా, ఎన్ని మనల్ని వెంటాడుతున్నా, మనము యేసు క్రీస్తు నామములో వాటన్నిటిని మనము జయించదము గాక. ఆమెన్. ఈ రోజు బానే ఉన్నారు, ఇక్కడ బానే ఉన్నారు, చర్చిలో బానే కూర్చున్నారు. అది చర్చి దాకా రాదు, అది ఇంట్లోనే ఉంటది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సోది ముఖం. వై? చర్చిలో బానే ఉన్నావు ఉజ్జీవంగా, చర్చిలో బానే ఉన్నావు, ఆత్మను పొందుకున్నావు, చర్చిలో బానే ఉన్న పరిశుద్ధాత్మను పొందుకున్నావు, ఇంటికెళ్ళి మళ్ళీ ఈ ఆత్మను పొందుకున్నావు. గో హోమ్. సమ్ స్పిరిట్స్ ఆర్ రెడీ ఫర్ యూ. గో హోమ్. వెళ్ళండి, బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళండి అర్జెంటుగా. కొన్ని స్పిరిట్స్ రెడీగా ఉన్నాయి మీ కొరకు. సమ్ స్పిరిట్స్ ఆర్ వెయిటింగ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. సమ్ స్పిరిట్స్ ఆర్ వెయిటింగ్ టు డెస్ట్రాయ్ యువర్ నైట్స్. మీ రాత్రులను నాశనము చేయడానికి కొన్ని స్పిరిట్స్ వాకిలి దగ్గర రెడీగా ఉంటాయి. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ మీకు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. Don't carry your parents' spirit. Don't carry your father's spirit. Don't carry your mother's spirit. Don't carry your ancient spirits. పితరులు వెనక నుంచి వచ్చే ఆత్మలు మీరు క్యారీ చేయకండి. చాలా మంది కుటుంబాలు మనం వీక్ అయితే వీకెస్ట్ వెజల్ మన మీద పోరాడుతుంది. చాలా మంది బలహీనతలో చాలా బలవంతులుగా ఉంటారు. అంటే పాపము చేయడంలో చాలా గొప్పగా ఉంటారు. చాలా మంది పడిపోవడంలో పిహెచ్డి చేస్తుంటారు. వాళ్ళందరి ఆత్మలు మనము గాని బలహీన పడితే మనల్ని వెంటాడతాయి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యోహాను ఎలా చనిపోయాడు? ఏలియా ఎలా చనిపోయాడు? జెజబేలు వల్ల. ఈరోజు మీ నాన్నగారు ఉండొచ్చు, మీ అమ్మగారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఆత్మలు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతాయి. నీ తల్లిని ఇబ్బంది పెట్టిన ఆత్మ నిన్ను కూడా ఇబ్బంది పెడుతుంది. నీ తల్లిని రోగముతో ఇబ్బంది పెట్టిన ఆత్మ నిన్ను కూడా ఇబ్బంది పెట్టచ్చు. ఈ రోజు నీ తండ్రిని ఇబ్బంది పెట్టిన ఆత్మ నిన్ను కూడా ఇబ్బంది పెట్టచ్చు. ఈ రోజు నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన ఆత్మ నీ బిడ్డలను కూడా ఇబ్బంది పెట్టచ్చు. యేసు నామములో యుద్ధాన్ని ప్రకటిద్దాం. ఆమేన్, ఆమేన్. Let us declare war on invisible spirits. Hallelujah. Very simple. మీ తల్లిదండ్రులకు అప్పు ఉంటది, మీకు కూడా ఉన్నట్టే. మీకు కూడా ఉన్నట్టు. మీ తల్లిదండ్రులు పాపములో భయంకరంగా పడిపోయారు, మీరు కూడా పడిపోయినట్టే. మీ తల్లిదండ్రులు ఓడిపోయారు, మీరు కూడా ఓడిపోయినట్టే. మీ పితరులు నష్టపోయారు, మీరు కూడా నష్టపోయినట్టే. Then where is the point of blessing? And where is the point of success? Where is the point of richness? Where is the point of blessing? ఎక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి? లేవు. Your father is a failure, your mother is a failure, your parents, your relatives all are failure. And where is the point of success? నీ జీవితంలో విక్టరీ ఎవరి దగ్గర ఉంది? నీ బంధువుల్లో ఎవరి దగ్గర లేదు. అందరూ ఓడిపోయారు. లేదు అందరి ఇంట్లో. మిమ్మల్ని పక్కన పెట్టుకోండి, మీ ఇంట్లో అందరూ ఓడిపోయారు లేదా? అందరూ ఓడిపోయిన బ్యాచ్, ఒక్కడు కూడా గెలవాలా? మనం గెలుద్దాం. ఆమేన్. మన జనరేషన్, మనం ఉన్నాక, ఇంకా మన వాక్యం వింటున్నాక మనం గెలుద్దాం. ఆమేన్. Let us conquer, let us have that victory, let us have that success from this generation. ఆమేన్. హల్లెలూయా. మన పితరులు, మన తల్లిదండ్రులు ఓడిపోయినా గెలిచిన మనకు అనవసరం. మనలో దేవుని ఆత్మ ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనము తండ్రి అయిన దేవుని ఆత్మ క్యారీ చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఏమై ఉన్నాడో మనము కూడా అదే అయి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన యేసు ప్రభు ఏ ఆత్మను పొందుకున్నాడు చెప్పాలి? తండ్రి అయిన దేవుని ఆత్మ. ఆమేన్. ఈరోజు ఆయన వధువుగా, ఆయన బిడ్డలముగా మనము కూడా ఏ ఆత్మను పొందుకోవాలి? తండ్రి అయిన దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆమేన్. నీ మీదకి లేచిన ప్రతి స్పిరిట్ ని తండ్రి అయిన దేవుని ఆత్మ యుద్ధము చేసి గెలుస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకనే దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. నా తండ్రి కాదు, నేను కాదు యుద్ధం చేసేది, నా తండ్రి యుద్ధం చేస్తాడు. ఆమేన్. దావీదు తండ్రి పేరు ఏం పేరు? యెష్షీ. ఇంగ్లీష్ లో జెస్సీ అంటారు ఆయన. దావీదు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? యెష్షీ. కానీ ఏమంటున్నాడు దావీదు? ఏ తండ్రికి ఫోన్ చేశాడు? ఇంట్లో ఉన్న డాడీకి ఫోన్ చేశాడా? పైన డాడీకి ఫోన్ చేశాడా? పైన డాడీకి ఫోన్ చేశాడు. యుద్ధము యెహోవాదే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో king David is not depending on the physical father. Amen. Hallelujah. చూడండి, రూతు యొక్క కుటుంబీకులు కూడా శాపగ్రస్తులే.
రూతు యొక్క తల్లిదండ్రులు కూడా శాపగ్రస్తులే. మోయాబు స్త్రీలందరూ శాపగ్రస్తులే. మోయాబు స్త్రీలను చేసుకున్న ప్రతి ఒక్కడు చచ్చిపోతాడంట. మోయాబు స్త్రీలను ఎవరైతే చేసుకున్నారో ఆడు మంచోడైనా, ఆడు ఇజ్రాయేలు వంశములో ప్రధానుడైనా కూడా వాడు చనిపోతాడంట. అటువంటి శాపం క్యారీ చేస్తుంది ఎవరు? రూతు. గ్రహించింది. ఓహో, మోయాబు అనగానే శాపమా? ఓకే. ఇప్పుడు నేను మోయాబు స్త్రీగా ఉంటే మా అమ్మ పేరు చెప్పుకొని బతికితే మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నా కూడా చనిపోతారు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి తెలుసా? మమ్మీ పేరు మార్చేయాలి. ఆమె ఏ పేరు మార్చేసింది? రూతు మమ్మీ పేరు మార్చేసింది. అంటే ఏ మమ్మీ ద్వారా అయితే కొత్త స్పిరిట్లు వస్తున్నాయో ఆ మమ్మీకి స్పిరిచువల్ గా డివోర్స్ ఇచ్చేసింది. నాకు వద్దు నువ్వు అనింది. నో, లెట్ మీ హ్యావ్ ఎ న్యూ మదర్. ఆమెన్. ఆమె పేరే నయోమి. ఆమెన్. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ వారే నా వారు. ఇప్పటి నుంచి రూతు మమ్మీ పేరు ఏం పేరు? న్యూ స్పిరిట్ వచ్చేసింది. ఆమెన్. హల్లెలూయా. అప్పుడు ఆ కొత్త స్పిరిట్ పొందుకున్నప్పుడు వెంటనే ఆ నయోమి రూతుకి చక్కటి సంబంధం చూసి పెళ్లి చేసింది. ఆమెన్. హల్లెలూయా. సో మంచి కుమారుడు, బ్లెస్సింగ్ కుమారుడు. ఇప్పుడు రూతు నో మోర్. రూతు మరెన్నడు మోయాబు స్త్రీ కాదు. ఇంటి పేరు మార్చేసింది, ఆధార్ కార్డు మార్చేసింది, పాన్ కార్డు మార్చేసింది, రేషన్ కార్డు మార్చేసింది, మమ్మీ పేరు మార్చేసింది, స్పిరిట్లు మార్చేసింది. ఆమేన్. హల్లెలూయా. If you're not getting blessed, check your spirits. If you're not getting success, check your spirits. Then release a word. Father, you are my father. అంతే. తండ్రి, నీవే నా తండ్రివి, నీ ఆత్మ నాలో ఉండును గాక. ఆమేన్. ఆమేన్. Never and ever behave like your father. Never and ever behave like your mother. Never and ever behave like your relatives. Never and ever behave like your family people. Behave like God. Amen. తండ్రి అయిన దేవుని వలె మనము ప్రవర్తించాలి. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి. ఆమేన్. ఎన్ని ఆత్మలు మనతో పోరాడుతున్నాయి ఈరోజు. అలాగే తండ్రి అయిన దేవుని ఆత్మ మన మీద ఉంది కాబట్టి, తండ్రి అయిన దేవుడు అంటే ఎవరి కోపమో? లూసిఫర్ గాడి కోపము. ఇప్పుడు ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనమంటే కూడా లూసిఫర్ గాడి కోపం. కానీ యోహాను అప్పగించినట్టు దేవుడు మనల్ని అప్పగించడు, మనల్ని ఆయన కాపాడతాడు. ఆమేన్. తండ్రి అయిన దేవుని ఆత్మను చంపేవాళ్ళు ఈ భూమి మీద ఎవడు లేడు. హల్లెలూయా. ఏలియా ఆత్మను చంపగలరు, ఎలీషా ఆత్మను చంపగలరు, యోహాన్ని చంపగలరు, వాళ్ళని వీళ్ళని చంపగలరు. కానీ ఈ భూమి మీద తండ్రి అయిన దేవుని ఆత్మ కలిగిన వాడిని ఎవడు చంపలేడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరు ఆత్మను కలిగి ఉండాలి? తండ్రి అయిన దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఆమేన్. మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, నా కుమార్తె, నా కుమారుడా, నీవు తండ్రి అయిన దేవుని ఆత్మను కలిగి ఉండు. అపవాది నిన్ను ముట్టుకోలేడు. వాడు వస్తాడు, టార్చర్ పెట్టాలని చూస్తాడు, చంపేద్దామని చూస్తాడు, విరగొట్టాలని చూస్తాడు, నలిపేద్దామని చూస్తాడు, ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. ఫైనల్లీ నీలో తండ్రి అయిన దేవుని ఆత్మ ఉంది కాబట్టి వాడు నిన్నేం చేయలేడు. ఆమేన్. ఇంకా మీ డాడీ, మీ మమ్మీ, మీ తాత, మీ అవ్వ స్పిరిట్లు కనుక్కున్నావా? ఆడిని పక్కా కూల్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని కూల్చేశాడు. వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు, వాళ్ళు ఆల్రెడీ పడిపోయారు. మీ తాత ఆల్రెడీ పడిపోయాడు, మీ నాన్న మీ అమ్మ ఆల్రెడీ పడిపోయింది, మీ నాయనమ్మ మీ అమ్మమ్మ ఆల్రెడీ పడిపోయారు. ఇంక వాళ్ళు గెలవలా. గెలిచే ఆత్మ ఎవరు తెలుసా? యేసయ్య. ఆమేన్. యేసు ప్రభువుని కూడా చంపదామని వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభువుడు మనిషి కదా. ఆ కొండ మీదకి తీసుకెళ్లి యేసు ప్రభుని పరీక్షిస్తున్నాడు. వెంటనే యేసయ్య లాస్ట్ మాట ఒక మాట అన్నాడు, నీ దేవుడైన ప్రభువుని శోధింపవలని నీకు తెలీదా? పా అన్నాడంతే. వాడు పారిపోయాడు అక్కడి నుంచి. ఎందుకంటే యేసు ప్రభులు ఏ ఆత్మ ఉంది? గట్టిగా, యేసు ప్రభులు ఏ ఆత్మ ఉంది? బ్రదర్ జోసెఫ్ స్పిరిట్ ఉందా? యేసేపు ఆత్మ ఉందా? నీ తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు, మీ పితరులు ఎవరైనా కావచ్చు, నీ వంశావళి ఎవరిదైనా కావచ్చు, నువ్వు మోయాబు స్త్రీలో కావచ్చు, నువ్వు ఆ రాహాబు స్త్రీ వాళ్ళ ఏ వంశములో అయినా ఉండొచ్చు నువ్వు. బట్ ఒకటే, ఆ వంశానికి విడాకులు ఇచ్చేయి. ఆమేన్. ఆమేన్. చూడండి, మనకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏంటి తెలుసా? ఇంటి పేరు లేదే ఆధార్ కార్డు లేదు. అందరికి ఇంటి పేరు ఉందా లేదా? ABCGH అబ్బాబాబాబా ఆధార్ కార్డులో పేర్లు సాగదీస్తారు. ఇంటి పేర్లు
ఆ ఇంటి పేరులో కొన్ని స్పిరిట్స్ ఉంటాయి, జాగ్రత్త. ఏన్షియంట్ స్పిరిట్స్ అవి. ఆ ఇంటి పేరులో ఉన్న స్పిరిట్లు క్యాన్సిల్ అయిపోవును గాక. గట్టిగా గట్టిగా. మీ పితరుల్లో ఆ ఇంటి పేరు మీద కొన్ని దెయ్యాలు కూర్చో ఉంటాయి, అవి కూడా పోవును గాక. ఆమేన్, హల్లెలూయా. సో యు నీడ్ టు నో వేర్ ద డీమన్ ఈస్. You need to know where the spirits are laying on your life. నీ కుటుంబంలో ఏ మూల దురాత్మలు దాగి ఉన్నాయి, నీ కుటుంబంలో ఏ స్పిరిట్స్ ఎక్కడ దాగున్నాయో నీకు తెలియాలి. ఆమేన్. నీ మనోనేత్రములు వెలిగింపబడును గాక. May the Lord open your spiritual eyes in Jesus name. ఆమేన్, ఆమేన్. ఇంటి పేర్ల మీద స్పిరిట్స్ ఉంటాయి, ఇంటి పేర్ల మీద స్పిరిట్స్ ఉంటాయి. ఆ స్పిరిట్స్ ని మనం గెలిచెదము గాక. చూడండి, యేసు ప్రభువును కూడా జోసెఫ్ కొడుకు అనుకున్న ఇంటి పేరు అనుకున్నది. నో 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 నో. నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని నీకు తెలియదా అన్నాడు. వెంటనే వాడు భయపడి ఇంటి అడ్రస్ చెప్పాడు, ఇంటి పేరు చెప్పాడు. నా లోపల ఏ ఆత్మ ఉంది? తండ్రి ఆత్మ ఉంది, నీకు తెలీదా అన్నాడు. తెలిసిపోయింది, బాయ్, గుడ్ బై, వెళ్ళిపోయాడు. అంతే, వెళ్ళిపోయాడు, 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 వెళ్ళిపోయాడు. సో విచ్ స్పిరిట్ యు ఆర్ క్యారింగ్? ఏ ఆత్మ నువ్వు క్యారీ చేస్తున్నావో చాలా ప్రాముఖ్యం. యోహానేమో ఏ ఆత్మను క్యారీ చేశాడు? ఏలి ఆత్మను క్యారీ చేశాడు. ఈ హేరోదియల కుమార్తె ఏ ఆత్మను క్యారీ చేసింది? యెజబెల్ని క్యారీ చేసింది. ఈరోజు మనం కూడా ఏ స్పిరిట్స్, ఏ రకరకాల ఆత్మలను మనం క్యారీ చేయొచ్చు. కానీ తండ్రి అయిన దేవుని ఆత్మ మనలో లేకపోతే ఈ ఆత్మలన్నీ వచ్చి మనల్ని చంపేస్తాయి, మన తలలు తీసేస్తాయి. జాగ్రత్త. ఎప్పుడైతే ఆ మోయాబు అనే ఆత్మ ఇంటి పేరుని రూతు కట్ చేసిందో, నయోమిని తల్లిగా స్వీకరించిందో, నయోమి మీద ఉన్న గ్రేస్ మొత్తం రూతు మీదకి వచ్చేసింది. రూతుకి దేవుడు మంచి బెనిఫిట్ నుంచి ఆమె పెళ్లి చేసి ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడు. వెన్ యూ రిమూవ్ ఓల్డ్ స్పిరిట్స్, వెన్ యూ డిపాజిట్, వెన్ యూ రిసీవ్ న్యూ స్పిరిట్స్, గాడ్లీ స్పిరిట్స్ నువ్వు పొందుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో మేలులు చూడడం ప్రారంభిస్తావు. ఆమేన్, ఆమేన్. పాత జీవితాన్ని విడిచిపెట్టు, పాత ఆత్మల్ని విడిచిపెట్టు. ఆమేన్. టర్మినేట్ ద ఓల్డ్ స్పిరిట్స్, టర్మినేట్ ద ఓల్డ్ స్పిరిట్స్ అండ్ రిమూవ్ ద ఓల్డ్ స్పిరిట్స్. ఏన్షియంట్ స్పిరిట్స్, ఏన్షియంట్ స్పిరిట్స్ ఇంకా ఉన్నాయి మన లోపల. అందువల్లే మనం తప్పులు చేస్తున్నాం, అందువల్లే మనం పడిపోతున్నాం. నెలంతా బాగుంటాం, ఆఖరి నెల వచ్చేసరికి దబాలని కూలిపోతాం. ఇది ఎక్కడ గోలరా, ఈ నెలంతా బానే ఉన్న ప్రార్థనలో ఏమైంది ఈరోజు సడన్ గా? ఫస్ట్ వీక్ భలే ఉంటారు, సెకండ్ వీక్ పడిపోయి ఉంటారు, థర్డ్ వీక్ బాగుంటారు, ఫోర్త్ వీక్ అంటే మిమ్మల్ని అపవాది ఒక వారం వదిలేస్తాడు, అంతే. మళ్ళీ వస్తాడు, మళ్ళీ పడేస్తాడు. ఈ లోపల మీరు కడుక్కొని 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 అమ్మయ్య నిలబడ్డాను రా, యేసు రక్తమే జయం, షబా రకా రబా లబా బాబా బా అంటుంటా. వెంటనే వచ్చేస్తాడు, అమ్మ బలపడిపోతుంది, తడేలు పడేస్తాడు. మళ్ళీ నువ్వు నెల, అమ్మ బాబోయ్ నడువులు ఇరిగినాయి తండ్రి, ఈ నువ్వు సెట్ అయ్యే లోపల నిలబడుతుంది. ఈ నెల నీ దగ్గర ఉండడు, అసలు ఇంట్లో దెయ్యాలే ఉండవు. నువ్వు సెట్ అయిపోయి మళ్ళా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని అంటావో, మళ్ళీ వచ్చేస్తాడు, ఒరే ఈడు సెట్ అయిపోయాడు రా, ఇప్పుడు 10 మంది వెళ్ళిపోతాం వాడి దగ్గరికి. ఆ నిర్దాక్షిణంగా ఇలానే సంవత్సరాలు జరుగుతున్నాయి క్రైస్తవుడి జీవితంలో. పడి లేచా. నీతిమంతుడు 7 సార్లు పడుగును, తిరిగి లేస్తాడు. ఇంకా నువ్వు ఆడే ఉన్నావా? పరిశుద్ధుడు పడడు. నా రూమ్ లో ఒక పోస్టర్ ఉంటది అనమాట. ఏంటి ఆ పోస్టర్ అంటే, ప్రార్థనా వీరుల పట్టిక ఉంటది, ఒక ప్రేయర్ వారియర్స్ లిస్ట్ ఉంటది. ఈరోజు ఎందుకో కూర్చొని ఇట్లా చూశాను, ఇలా చూసి ఒక దగ్గర ఆగాను, ఇట్లా ఆగి దాన్ని బాగా చూశాను. భలే 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 చెప్పాడు ఒక ప్రవక్త, ఒక సేవకుడు. ఏం చెప్పాడు తెలుసా? ప్రార్థన మిమ్మల్ని పాపము చేయకుండా ఆపుతుంది, అట్లనే పాపము మిమ్మల్ని ప్రార్థన చేయకుండా ఆపేస్తుంది. When you are praying, you can't commit sin. నువ్వు ప్రార్థన చేసేవాడివైతే ఆ ప్రార్థన జీవితం నిన్ను పాపము చేయనివ్వదు. బబ్బలే ఉంది ప్రభానికి కిందకు వచ్చా. అట్లనే పాపము ప్రార్థన చేయకుండా ఆపేయగలదు. నో మ్యాటర్ నువ్వు క్రిస్టియన్, సాక్రిమెంట్ తీసుకుంటున్నావా, చర్చిలో పాటలు పాడుతున్నావా, ఆఫరింగ్ పడుతున్నావా, ఏ పనులు బిజీగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నావా, ఈ మాట నీ హృదయంలో రాసుకో. పక్కన చెప్పండి, ప్రార్థన, గట్టిగా, ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది. అలాగే
అలాగే పాపము, గట్టిగా పాపము, ఇంకా కొంచెం రాగదేండి, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది. నువ్వు రోజు పాపాలు చేస్తున్నావు అంటే ఒక్కరోజు కూడా ప్రార్థన చేసి ఉండవు. నువ్వు సిగ్గు లేదు మనకు, క్రైస్తవులమని చెప్పుకొని తిరుగుతున్నాం. సిగ్గు, శరం, భక్తి, భయ బూతులు రావట్లేదు నాకు. మనం ప్రార్థన చేస్తున్నామా, మీ ట్రాక్ రికార్డులో ఒక్క పాపం ఉండదు. మనం పాపం చేస్తున్నామా, మన ట్రాక్ రికార్డులో ఒక్క రోజు కూడా ప్రార్థన ఉండదు. Are you busy praying or are you busy doing sin? Yes. రెండు సైమల్టేనియస్ గా ఎవడు చేస్తాడా? పాపం మార్నింగ్ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుని సాయంకాలం పాపాలు చేస్తారా? ఎవరన్నా చేయరు. లేదా పొద్దున పాపం చేసి సాయంకాలం వచ్చి ప్రార్థన చేస్తారా? ఎవరు చేయరు. నిజంగా ప్రభువా ఎంత గొప్ప దైవజనుడు అతనండి. వాళ్ళ బిలిగ్రామ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే అన్నాడు, ఏమంటే మీకు పాపం చేయలేరా అంటే, మీరు శరీరంతో లేరా అంటే, ఖచ్చితంగా నేను శరీరంతోనే ఉన్నానండి అన్నాడు. మరి ఎందుకు మీరు పాపం చేయలేరు? మీరు శరీరాశ, నేత్రాశ, జీవనం ఉన్నానంటే కంపల్సరీ అవి కూడా ఉన్నాయండి నాకు అంటాడు. బట్ ఎందుకు మీరు పాపం చేయరంటే ఆయన ఒక మాట అన్నాడు, జాగ్రత్తగా వినండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. నాకు పాపము చేసే టైం లేదన్నాడు. నాకు పాపము చేసే, నాకు ఫోన్ చూసే, నాకు పుస్తకాలు చదివే, నేను ట్యాబ్ చూసే, నాకు టీవీ చూసే, చెప్పాలి గట్టిగా, నేను వేరే వాళ్ళతో ఫోన్లో ఫ్రీగా హ్యాపీగా మాట్లాడే, నేను బంధువుల ఇంటికి పదే పదే వెళ్ళే, ఆమేన్ ఆమేన్, ఊరుకూరినే సమయాన్ని వేస్ట్ చేసే టైం నాకు లేదు. వాళ్ళు కూడా మనుషులే, సేవకులు కూడా ఎవరు? మనుషులే. దైవజనులు కూడా మనుషులే. వాళ్ళకు కోరికలు రావా? వాళ్ళకి ఆశలు ఉండవా? తినాలనిపిదా? బయటికి వెళ్ళాలనిపిదా? అది చూడాలనిపిదా? ఇది ఖచ్చితంగా అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళలో కూడా ఏముంది? చీము రక్తము ఉంది. బ్రదర్ మీకు కోరికలు రావా అంటా ఉంటా. నాకు నవ్వు, ఒరే నేను కూడా మనిషినే రా, వస్తాయి, చంపేను. వెంటనే ఏం చేయాలా? నజరేయుడని వేస్తున్నావులా, తొక్కుదాన్ని, తొక్కులి. ఇంకోటి, శోధన రాదని ఆశ్చర్యపోకండి. ప్రతి భూమి మీద ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది, కానీ శోధను జయించువాడు ధన్యుడు. ఆమేన్. కానీ శోధనను జయించని వాడు పరమ వేస్ట్ గాడు. ఎన్ని శోధనలు జయించారు అసలు మీరు? ఎన్నెన్ని సాక్ష్యాలు చెప్పారు? నాకు పాపము చేయడానికి టైం లేదన్నాడు ఆ సేవకుడు. ఓయమ్మ, ఎంత బిజీ ఇతను. అంతే, టైం ఉంటే నువ్వేం చేస్తావు చెప్పాలి? నీకు సెలవిస్తే ఏం చేస్తావు? నువ్వు ఖాళీగా ఉంటే ఏం చేస్తావు? గట్టిగా, నువ్వు ఖాళీగా ఉంటే ఏం చేస్తావు? పాపమే చేస్తావు. ప్రార్థనలో పొరపాటు ఉండవు. నువ్వు నీకు నువ్వే పరీక్షించుకో, అర్థం చూసుకో, బైబిల్ చూసుకో. ఖాళీగా ఉంటే ఏం చేస్తాం? పాపం చేస్తాం. ఖాళీగా లేకపోతే ప్రార్థన చేస్తాం. ఆమేన్. ఇంకోటి, మన లైఫ్ లో ఖాళీ అనే మాట మనం చెప్పకూడదు. ఆమేన్. ఖాళీగా మనం ఉండకూడదు. ఆమేన్. ఉద్యోగం లేదా, సద్యోగం లేదా, చదువు లేదా, సాగు లేదా, ఏమి లే, మోకాళ్ళ మీద ఉండు, అదే పెద్ద ఉద్యోగం నీకు. అసలు నీ జీవితంలో ఎవడు నీకు ఉద్యోగం ఇట్లా మోకాళ్ళ దిగబాక దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఆమేన్. ఏంటా ఉద్యోగం అంటే? ప్రార్థన చేయడమే ఉద్యోగం. ఆమేన్. కుటుంబం కొరకు ప్రార్థన చేయడమే ఒక ఉద్యోగం. ఆమేన్. సంఘం కొరకు ప్రార్థన చేయడమే ఒక ఉద్యోగం. ఆమేన్. ప్రార్థన చెయ్యి, దేవుడు డబ్బులు పంపిస్తాడు. ఆమేన్. ప్రార్థన చెయ్యి, దేవుడు ఆశీర్వాదాలు పంపిస్తాడు. ఆమేన్. అంతేగాని ఖాళీగా ఉంటే పాపాలు చేయకు. ఖాళీగా ఉంటే చాలా మంది, అందరికి ఒకటే అలవాటు, ఊరికే చేశా, ఊరికే చేయబాక, ఊరికే పెడే ఫోన్ సైతాన్. నేను ఖాళీగా లేను. ఆమేన్. నేను ఖాళీగా లేను. అనవసరంగా ఆత్మల్ని మీరు చూడకుండా ఆ ఆత్మలు వచ్చి మీ సమయాన్ని తింటూ, మీ సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటే దేవుడు దగ్గర ఆశీర్వాదాలు లేట్ అయిపోతాయి. మనకు జాగ్రత్త. 2020లో పొందుకోవాల్సిన దీవెన, 2023లో పొందుకోవాల్సిన దీవెన 2024 అయినా కూడా ఇంకా మన జీవితంలో ఆశీర్వదింపబడలేదంటే ఆశీర్వాదాలు ఎక్కడో లేట్ అయిపోయాయి మన జీవితంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి నా కుమారుడు, నా కుమార్తె. బీ కేర్ఫుల్ విత్ ద ఏన్షియంట్ స్పిరిట్స్. నీ పెనిమిటిలో ఏ స్పిరిట్ పనిచేస్తుంది? నీ భార్యలో ఏ స్పిరిట్ పనిచేస్తుంది? నీ కూతుర్లో ఏ స్పిరిట్ పనిచేస్తుంది? నీ కొడుకులో ఏ స్పిరిట్ పనిచేస్తుంది? లేదా నీలో ఏ స్పిరిట్ పనిచేస్తుందో నువ్వు చూడు. ఖచ్చితంగా వాటిని తీసేసి తండ్రి అయిన దేవుని ఆత్మ మనం ఎందుకు వచ్చును గాక. ఆమేన్.
ఇంకోటి, మీలో ఏ స్పిరిట్ ఉంటే ఆ స్పిరిట్ స్వరమే వింటారు. యేసు ప్రభులో ఏ ఆత్మ ఉంది? తండ్రి అయిన దేవుని ఆత్మ ఉంది. ఆ తండ్రి అయిన దేవుని ఆత్మ చెప్పిన ప్రకారమే యేసై నడుచుకుంటున్నాడు. మీలో వేరే స్పిరిట్స్ ఉంటే ఆ స్పిరిట్స్ యొక్క మాటలే వింటారు. మీరు పడిపో, చర్చికి రాబాక, కూలిపో, ఈరోజు తిని పనుకో, కాలు మీద కాలేసుకుని గురకలు పెట్టి నిద్రపో, డబ్బులు రావు, డబ్బులు రాకుండా చెయ్యి, అన్ని డబ్బులు ఖర్చు పెట్టేసేయి, నీ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసి తినేసి పనుకో, ఎంజాయ్ చేయి, చూద్దాం తర్వాత సంగతి తర్వాత ఏదైతే అయింది. అదొక స్పిరిట్. అదొక స్పిరిట్ నీ చేత డబ్బులు ఖర్చు పెట్టేసి, నీ చేత అప్పులు పాలు చేసి, నీ చేత నిన్ను రోడ్డుకి ఇచ్చే స్పిరిట్స్ అవన్నీ కూడా. నువ్వు ఏడుస్తే వాడు నవ్వుతాడు, జాగ్రత్త. నువ్వు నవ్వితే వాడు ఏడుస్తాడు. ఆమె నువ్వు నవ్వితే వాడు ఏడుస్తాడు, హల్లెలూయా. కానీ నువ్వు ఏడిస్తే మాత్రం వాడు నవ్వుతాడు. నీకెంత బాగలేకపోయినా, నువ్వు ఎంత శ్రమల్లో ఉన్నా, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, కమ్ ఆన్, హ్యావ్ జాయ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని యొక్క ఆనందాన్ని కలిగి ఉండు. ఖచ్చితంగా సర్వశక్తి గల దేవుడు ఆ ఆనందమే మన జీవితంలో సంతోషంగా మారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. మీ జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆ స్పిరిట్స్ కి భయపడకండి. ఆ దెలీలాలు, జెజబెల్లు, ఆహాబు, రకరకాల స్పిరిట్స్ ఉన్నాయి. ఆ స్పిరిట్స్ కి ఎన్నడూ కూడా మీరు భయపడకండి. ఆమేన్. ఇంకోటి, స్పిరిట్లకు భయపడ్డామా? మంచి ఆత్మలకు కాకుండా చెడ్డ ఆత్మలకి మీరు భయపడ్డారా? మీరు దేవుడికి లెక్క చెప్పాలి. జాగ్రత్త. ప్రభువా, నా మీదకి లేచింది ఈ స్పిరిట్, దీన్ని కూల్చేయి ప్రభువా అని అడగాలి. ఆమేన్, హల్లెలూయా. మనకొకటే ఒక స్క్రిప్చర్ కోటింగ్, ఏం తెలుసా? నీ మీద రూపించబడిన ఏ ఆయుధం వరదలదు. ఆమేన్.